నేను మిమ్మల్ని మంచిగా చూసుకునే బాధ్యత నాది అని ఈ సందర్భంగా నేను వారికి హామీ ఇస్తా ఉన్నాను. అలాగే వారితో పాటు ఎస్కే అజ్జు గారు, విశాల్ రింగోలే గారు, కాంబ్లే ప్రవీణ్ గారు, సతీష్ బోంద్రే గారు, సంతోష్ రింగాలే గారు, విఠల్ చౌదరి గారు, ప్రశాంత్ చౌదరి గారు, వికాస్ చౌదరి గారు, రామగిరివార్ ప్రసాద్ గారు, అరుణ్ బోంద్రే గారు, అశోక్ చిక్కుల్వార్ గారు, ఉమేష్ జట్టి గారు, ఉమేష్ చౌదరి గారు, అక్షయ్ బాంద్రే గారు, దాదారావు భట్ గారు, విజేందర్ చౌదరి గారు, అలాగే ఎస్కే సమీర్, పాంద్రే భీమరావు గారు, శంషార్ గారు, వీరందరికీ కూడా, అలాగే ఎస్కే శంషూర్ గారు, పాంద్రే భీమరావు గారు, ఎస్కే సమీర్ గారు, ఎస్కే ఫిరోజ్ గారు, సిహెచ్ అనురాగ్, పాంద్రే పుండలిక్ గారు, పాంద్రే అడెల్లు గారు, అలాగే మా మహిళా అక్కలు, మా వీరనారిమణులు శోభా కొడాపే గారు, షీలా పంద్రే గారు, కల్పన పంద్రే, విద్యా పంద్రే గారు, విఠాబాయి గారు, పంద్రే సుశీల గారు, వీరందరి కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. నిరాల గ్రామంలో మీరు ఎంతో క్షేత్రస్థాయిలో పనిచేసిన వారు. ఇక నుంచి నిరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మన దిలీప్ గారు కానీ ఇంకా అనేక మంది నిరాల గ్రామం నుంచి మంచి మంచి నాయకులు మంచిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు వారు కలిసి ఈరోజు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దిలీప్ గారు కూడా ఇక్కడ ముందుకు రావాలి. వారు కూడా దిలీప్ గారు, నిరాల దిలీప్ గారు కూడా ఇక్కడ ఎక్కడ నిలబడ్డారు? దిలీప్ గారు ఉన్నారా? అదే చాలా సంతోషం. అలాగే అందరూ కూడా కలిసిమెలిసిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలా. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, మహిళలకు బస్సులో ఫ్రీ ప్రయాణం, ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నది. గరీబోళ్ళందరికీ రేషన్ కార్డు రాబోతా ఉన్నాయి. అలాగే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, రైతు బంధు అందరికీ కూడా మొన్న 9 రోజుల్లో 9,000 కోట్లు వేయడం జరిగింది. ఈరోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని పేదల కోసం, గరీబోళ్ళ కోసం ఒక కాంగ్రెస్ పార్టీయే గరీబోళ్ళ పార్టీ, పేదల పార్టీ, మిమ్మల్ని అందరినీ ఆదుకునేటువంటి పార్టీని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ నాకు ఒకటి హామీ ఇవ్వాలి. ఈరోజు మనోజ్ చౌదరి గారు, పాండురంగ కడ్సే గారు నన్ను నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్లో చేరారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు గరీబోళ్ళు, పేదలు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ మనం ఇల్లు కట్టియబోతా ఉన్నాం. సన్న బియ్యం ఇస్తున్నాం. గరీబోళ్ళ కోసం పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి గరీబోళ్ళు తప్ప ఎవరు ఓట్లేయరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కాంగ్రెస్ పార్టీల గరీబోళ్ళు వీళ్ళే మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు. అగ్రవర్ణాలలో పేదలు పాపం వీళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు. కాబట్టి వాళ్ళందరినీ మనం మంచి దృష్టితోని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళొక్కసారి నిరాల గ్రామస్తుల్ని, పాండురంగ చౌదరి గారిని, మనోజ్ చౌదరి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం మీ అందరినీ కూడా కాపాడుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు ధన్యవాదాలు. ఎస్కే అజ్జు గారు కూడా, ఎస్కే అజ్జు గారు, అలాగే మనోజ్ చౌదరి గారు పాట పెడతారు బాబు. నమస్తే. నమస్కారం. జై కాంగ్రెస్. కందే సీనన్న నాయకత్వం. కందే సీనన్న నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నమస్కారం. Please update మామ ఇది చేయలేదు. బాగున్నారా?
కార్యకర్తలతో మాట్లాడతారు వాళ్ళ